హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ నెయ్యి అనేది మనము తక్కువ పాలతో ఎక్కువ మీగడ తీసేసి అదేవిధంగా ఆ మీగడతో ఎక్కువ నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో కూడా మనము తెలుసుకుందాము. మనకు ఈ నెయ్యి అనేది చాలా మంచిగా వాసన వచ్చే విధంగా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము పాల మీద నుంచి మీగడని తీసేసుకొని దాంట్లో పెరుగు తోడు పెట్టుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి. రోజు అదేవిధంగా 20 రోజుల పాటు చేసామనుకోండి, మనకి ఈ విధంగా మీగడ అనేది రెడీ అవుతుంది. సో ఒక రోజు మనము ఆ మీగడని తీసేసి బయట ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అది కొద్దిగా మెత్తబడుతుంది. అలా మెత్తబడిన ఆ మీగడని మనము ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసేసుకొని దీన్ని మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పడతా ఉంటే మధ్యలో ఈ వెన్న అనేది గట్టిగా అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని మనము స్పూన్తో తిప్పుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో కొద్దిగా వాటర్ని, చల్లని వాటర్ ఉంటుంది కదండి, ఆ చల్లని వాటర్ కొద్దిగా మనం ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, ఈ మిగడ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలాగ అయిపోతుంది. పాలు, ఈ మిగడ రెండు వేరే అయిపోతాయి. సో ఇలా వేరే అయిపోయిన తర్వాత ఈ గట్టిగా ఉండే ఈ వెన్నని మనము తీసేసుకొని దాంట్లో ఉన్న వాటర్ని మొత్తాన్ని కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బాల్స్ లాగా చేసుకుంటూ నొక్కామనుకోండి, ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఆ బాల్స్ని మనము ఒక పెద్ద గిన్నెలో ఈ విధంగా వేసేసుకోవాలి. అదేవిధంగా మిగతా మీగడని మొత్తాన్ని కూడా మనము మిక్సీ జార్లో కొద్దిగా వేసేసుకుంటూ చేసేసుకోవాలి. మన దగ్గర క్వాంటిటీ ఎక్కువగా ఉంటే 2 సార్లు లేదంటే 3 సార్లు వేసేసుకొని దీన్ని మనము వెన్నని తీసేసి గిన్నెలో వేసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకోసారి మనము దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఆ వాటర్ని మొత్తం వంపేసి మనము దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఆన్ చేసుకోవాలి. చూడండి, స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేసుకోగానే మీగడ అనేది కరగడము స్టార్ట్ అయిపోతుంది. సో మీగడ కరిగేటప్పుడు మనము స్టవ్ దగ్గర నిలబడి దీన్ని తిప్పుతూ ఉండాలండి. పెద్ద గిన్నెలలో తీసుకోవాలి, ఎందుకంటే ఇది పై వరకు కూడా పొంగుతుంటుంది అనమాట. అందుకే మనము ఒక స్పూన్తోనే దీన్ని కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీగడ అనేది కింద అంటుకోకపోవడం వల్ల మనకి నెయ్యి అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని మనం వదిలేయకూడదు, అలాగే దాన్ని కలుపుతూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని మనము మధ్యలో కలుపుతూ ఉంటే ఈ మీగడ అనేది కింద అంటుకోకుండా వస్తుంది. అదేవిధంగా మనకు నెయ్యిలో మంచి వాసన రావాలంటే ఒక దాల్చిని చక్కని అందులో వేసేసామనుకోండి, అది రెడీ అయ్యి మంచి సువాసన వస్తుందన్నమాట. ఒక 15 నుంచి 20 నిమిషాల్లోనే చూడండి ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసి నురగలు రాగానే మనము స్టవ్ని ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. నెయ్యి అనేది మనకు రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా నెయ్యి అనేది వచ్చేసింది. ఇది చల్లగైన తర్వాత మనము ఒక గిన్నెలోకి దీన్ని మొత్తము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకేసారి మనకు 1/2 kg కన్నా కూడా ఎక్కువ నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. చూడండి, గిన్నెకు అసలు ఏమాత్రం కూడా మనకు అంటుకోలేదు. దీన్ని మనం శుభ్రం చేసుకోవడం కూడా ఈజీ ఉంటుంది. మనకు నెయ్యి అనేది కూడా క్వాంటిటీ ఎక్కువ వస్తుందన్నమాట. చూడండి, అలాగా చల్లబడ్డ తర్వాత దీన్ని మనము ఒక గాజు గ్లాసులోకి తీసేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవాలి. దీన్ని ఎన్ని రోజులు మనము బయట పెట్టుకున్నా కూడా ఖరాబ్ అవ్వదండి. లేదంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా సంవత్సరం పాటు ఉన్నా కూడా ఈ నెయ్యి అనేది ఖరాబ్ అవ్వదు. ఎంతో మంచి స్మెల్ అనేది దీంట్లో వస్తుంది. సో ఈ విధంగా మనము ఈజీగా నెయ్యిని తయారు చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.